నేను వదలను. 2026లో తిడతాను, 2027లో తిడతాను, 2028, 2030 ఆయన చచ్చినంత వరకు తిరుగుతూనే ఉంటాను. అసలు ఇండియాకి రాననే అంటా ఉన్నాడు. ఒక్క లాభం చెప్పి ఇండియా రావడానికి పొల్యూషన్ అన్ని పొల్యూషన్ దరిద్రం. గరికిపాటి గారికి క్షమాపణ చెప్పమని చాలా మంది అడుగుతున్నారు. మన గురువులు మనకి సంస్కృతం నేర్పేటటువంటి గురువు 2021లో తిట్టాను, 2022లో తిట్టాను, 2027లో తిట్టాను. చారీ నువ్వు కొంచెం నోటితో తగ్గించాలరా. మీరు కూడా అమృత మాటలు ఇండియన్స్ అందరినీ, తెలుగు వారందరినీ, నువ్వు ఇంకా అదే అటుకొని పిసుకున్నావు అనుకో సంకనాకపోతావు. వాడు సంక నువ్వు నాకు, వాడు నీ సంక నాకుతాడు. ఎలాగైనా అరెస్ట్ చేయాలని ఇప్పటికే 2 కంప్లైంట్స్ వచ్చాయి. జింత అంటే ఫేస్, తాత అంటే లాఠీ, చిత్త అంటే పచ్చడి. టోటల్ గా ఫేస్ అంతా లాఠీతో పచ్చడి పచ్చడి. దాని గురించి ఎవరు అడగకూడదా? నేను మాట్లాడవలసిందే మాట్లాడుతున్నా. నేను ఇలాగే మాట్లాడతాను. ఇష్టమైతే ఉండు, అలాగే ఇప్పుడు కాదు, చాలా పాతది. 55 ఏళ్ళ వాళ్ళు మేమే ఆగలేము. నువ్వు అపార్థం చేసుకుంటున్నావు అబ్బాయి. నేను ఆ పద్ధతిలో నేను అనలేదు, ఆ పని నేను చేయలేదు. మనిషికి అడవిలో ఉన్న, అంతరిక్షంలో ఉన్న నీరు, గాలి, ఆహారం, ఈ 3 ఉంటే అడవిలో అయినా సుఖంగా బతకచ్చు. సన్నీ లియోన్ అనుకుంటూ రామకృష్ణ అనుకుంటూ బతకచ్చు. ఏ యాంగిల్లో చూస్తే వీడు మీకు అమాయకుడిలా కనిపిస్తున్నాడు. వీడు మొహం చూడండి. ఆడవాళ్ళకి స్వేచ్ఛ ఉండాలి. ఈయన ఎవరో చెప్పడానికి. ఇదా స్వేచ్ఛ? మగాడు తిరిగితే మేము తిరగకూడదా? పోనీ సరైన బట్టలు కట్టుకున్నాడా? మీరు అంత సమానం. దేంట్లో చెడిపోవడంలో, బాగుపడడంలో కాదు. థాయిలాండ్ చాలా పొగిడాడు. నువ్వు నీ బతుకు ప్రతి సంవత్సరం, అందుకే ఒకసారి థాయిలాండ్ వచ్చి సావండి, మీకు అర్థమవుతుంది. అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్ని సలహా అంటారు. గెలుక్కుంటే వచ్చేదాన్ని. స్త్రీలని, మన దేశంలో స్త్రీలని అందరి గురించి తక్కువ చేసి మాట్లాడాడు. అప్పుడే నేను వాడికి అన్సబ్స్క్రైబ్ చేశా. మీరు కూడా నా అన్వేషణకు అందరూ అన్సబ్స్క్రైబ్ చేసేయండి. అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఆయన చెప్తున్నావు. అసలు నువ్వే ఉడ్రా, అసలు ముందు ఇండియా రాను నువ్వు, నీకు ఉంటదే అంటే ఏం చేస్తావరా? చంపుతావా? క్షమాపణ చెప్పినంత వరకు నేను వదలను. మీ సంస్కృతి సాంప్రదాయాన్ని మీ బుద్ధలో పెట్టుకొని కావాలంటే. గాలికి పోయే కప్ప గుట్టకి తగిలించుకోవడం ఇదే. అంతేకాదు, ఇండియాని చాలా చులకం చేశాడు ఈ వీడియోలో. మధ్యస్థిమితం పోయింది అంటే నాకు పిచ్చా? అవును, క్లియర్ గా ఉందిగా. లక్షల్లో అన్సబ్స్క్రైబ్ చేయడం ప్రారంభించారు. ఇంకా వాడి పని అయిపోయింది అని వాడికి అర్థం అయిపోయింది. చాప్టర్ క్లోజ్. నీ ముసుగు చిరిగి మొక్కలైపోయింది. నీ సినిమా అయిపోయింది. ఇంకా నటించుకో, జనాలు చంపేస్తారు. అయిపోయింది. నాకు కథం, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది. ఈ ప్రపంచంలో ఏమీ లేదు. నా లవ్వడ.